హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. పేజ్ మేకర్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు పార్ట్ 4 చూడబోతున్నారు. టూల్స్ గురించి ఇంతకుముందు నేను పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పార్ట్లో వచ్చేసి అదే టూల్స్లో మరికొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాం విత్ షార్ట్ కట్ కీస్తో. ఓకేనా? ఒకవేళ మీరు పార్ట్ 3 చూడకపోయి ఉన్నట్లయితే వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు అవి తెలుసుకున్న తర్వాతనే ఈ పార్ట్ 4లో టూల్స్ మీకు అర్థమవుతాయి. సో ప్రీవియస్ పార్ట్ కానీ అండ్ దానికి ముందు పార్ట్ కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి మీరు చూడగలుగుతారు. లేదంటే ఛానల్ ప్లేలిస్ట్లో కూడా సపరేట్గా పేజ్ మేకర్ మీద ట్యూటోరియల్స్ ఆర్డర్లో ఉంటాయి. సరే, టాపిక్లోకి వెళ్తే, సో ఫ్రెండ్స్, పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. ఓకేనా? పైన టైటిల్ బార్, తర్వాత మెనూ బార్, తర్వాత టూల్ బాక్స్, రూలర్స్, అండ్ తర్వాత మార్జిన్స్, పేజ్ బోర్డర్ అండ్ కలర్ ప్యాలెట్, టూల్ బాక్స్, దాని తర్వాత కింద కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, పేజెస్. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ స్క్రోల్ బార్స్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి, ఇది కామన్. అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందు టూల్ బాక్స్లో కొన్ని టూల్స్ నేను పైన చెప్పాను, ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం ముందు అన్ని క్లియర్గా చెప్తే అర్థం కాకపోవచ్చు. సో దాట్ మనము ఈరోజు కొన్ని టూల్స్లో కొంచెం ఒక్కొక్క టూల్ గురించి లోతుగా వెళ్ళి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీరు రెడీగా ఉన్నారు కదా? సరే చూడండి. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది ఏదైతే టూల్ బాక్స్లో మౌస్ పాయింటర్ సింబల్ లాగా ఉంది కదా, అది పాయింటర్ టూల్ అంటారు. నేను మీకు సెలక్షన్ టూల్ అని కూడా అన్నాను. ఒకవేళ ఫోటోషాప్లో దీన్ని సెలక్షన్ టూల్ అంటారు, బట్ పేజ్ మేకర్లో పాయింటర్ టూల్ అనడం అనేది కరెక్ట్ అనమాట. సో ఈ పాయింటర్ టూల్తో ఏం చేస్తాము? ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తాము. ఓకేనా? సరే, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అది ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైనా పిక్చర్స్ ఇన్సర్ట్ చేయటము, లేదా షేప్ ఇన్సర్ట్ చేయటము, లేదంటే ఏదైనా డేటా టైప్ చేయటం. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఒక డేటా టైప్ చేయాలంటే ఏదైనా, సో ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ యాక్టివేట్ చేయాలని మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేశాను. ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటున్నానో అది ఇట్లా నేను ఏరియాని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. నేను ఏ ఏరియాని అయితే సెలెక్షన్ చేశానో ఆ ఏరియాలో మాత్రమే డేటా టైప్ అవ్వటం మీరు ఇక్కడ గమనించాలి. ఓకేనా? ఆ ఏరియాలోనే డేటా టైప్ అవుతుంది. రఫ్గా ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం డేటా టైప్ చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ పాయింట్ టూల్ క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ని లేదా ఈ టెక్స్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డాక్యుమెంట్లో ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మన పేజ్ మేకర్లో ఉండే మెయిన్ ఫెసిలిటీ. ఓకేనా? డేటాని అడ్జస్ట్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సరే, ఇప్పుడు దీన్ని మనం డేటాని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తారు? టెక్స్ట్ టూల్ బాక్స్లో టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే కర్సర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము ఇలా డేటా టైపింగ్ అయిపోయిన తర్వాత ఈ డేటాకి రకరకాల కలర్స్ మార్చటము కానీ, సైజెస్ మార్చటం కానీ, దాని తర్వాత ఇంకేమైనా ఫార్మాటింగ్ అప్లై చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో దానికి మీరు ఏం చేస్తారంటే డేటాని ఇలా సెలెక్ట్ చేయాలి. ఓకేనా? తర్వాత కిందన చూడండి, కంట్రోల్ ప్యాలెట్ ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యాలెట్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. ఎలా మారుతుందంటే మీరు ఏ టూల్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి కింద కంట్రోల్ ప్యాలెట్లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా? అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి ప్రజెంట్ కంట్రోల్ ప్యాలెట్లో టెక్స్ట్ టూల్ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. అదే నేను క్రాప్ టూల్ లేదా మూవ్ టూల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూసారా మూవ్ టూల్ సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అండ్ జూమ్ టూల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, సో జూమ్ టూల్ సంబంధించింది చూపిస్తుంది. రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేస్తే రెక్టాంగిల్, అండ్ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ టూల్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ ప్యాలెట్లో డిస్ప్లే కావటం మీరు గమనించవచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేద్దాము. ఈ కంట్రోల్ ప్యాలెట్ని నేను తీసుకొచ్చి ఇలా పైకి ఒకటి పెడుతున్నాను, ఎందుకంటే మీకు కనబడుతుందిగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రోల్ ప్యాలెట్లో ఇక్కడ మనకి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి? ప్రజెంట్ ఉన్న ఫాంట్ ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్లో ఉంది. కావాలంటే మనకి ఇంకేదైనా ఫాంట్లో మార్చుకోవచ్చు. నేను హర్ష పెట్టా, చూసారా ఫాంట్ మారింది. ముందు ఇలా డేటా సెలెక్ట్ చేయండి. ముందు ఫాంట్ సైజ్ మారుద్దాము, దాని తర్వాత ఏం చేంజ్ చేసినా కూడా మీకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే పక్కన మీకు 12 అని ఉంది, చూసారా? 12 అనేది బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్. అంటే పేజ్ మేకర్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా 12 సైజులో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము నేను 30కి మార్చుకున్నాను. చూడండి, లెటర్ సైజ్ కాస్త పెరిగింది. అండ్ మళ్ళీ
క్లిక్ చేస్తే 72కు మార్చాను, పెద్దదయింది కదా. ఇప్పుడు మనం ఈ కంట్రోల్ ప్యాలెట్ని కాస్త కిందకి దించుదాము. ఇప్పుడు మనము ఫాంట్ని మారుద్దాం ఒక్కొక్కటి. హిరణ్య, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. ఓకేనా, తెలుగు టైపింగ్ గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి నేను ఒక ఇంగ్లీష్ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి పక్కన ఇది వచ్చేసి ఫాంట్ సైజ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం మార్చాము. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సో దాని తర్వాత వచ్చేసి ఇది ఇప్పుడు ఈ బాక్స్ దేనికోసం అంటే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి ఇక్కడ నేను 100 మార్చాను. ఓకేనా, మీరు ఇక్కడ క్లిక్ చేసి యారో మార్క్ ద్వారా కూడా ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా మీరు పర్టికులర్గా ఫాంట్ సైజు ఈ క్లిక్ చేసి ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పర్టికులర్ సైజ్ నెంబర్ కూడా ఇచ్చేసి మనం టైప్ చేసినా కూడా ఎంటర్ ప్రెస్ చేసినా కూడా ఆ లెటర్ సైజ్ మారిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడ 30లో ఉంది కదా లెటర్ సైజ్, నేను 70కి మారుస్తున్నాను, లేదా 60కి టైప్ చేసి ఎంటర్ నొక్కా. వెంటనే ఆ లెటర్స్ అనేవి 60th సైజులో మారడం మీరు గమనించాలి. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటంటే లైన్ స్పేసింగ్. దాని కింద బాక్స్ చూసారా, లైన్ స్పేసింగ్ 72 ఉంది. ఇప్పుడు నేను ఈ 3 లైన్స్ ఇలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 86 ఉంది కదా, ఈ 86ని 120గా చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసా. చూసారా లైన్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో. మళ్ళీ మార్చాలంటే ఇలా డేటా సెలెక్ట్ లైన్లన్నీ సెలెక్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఈ యారో మార్క్ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఎంత లైన్ కావాలంటే అంత లైన్ స్పేసింగ్ ఇవ్వచ్చు. లేదా ఆటో పెట్టారనుకోండి, డిఫాల్ట్గా మీకు ఎంత సైజులో ఉండాలో అంతలోకి వచ్చేస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లైన్ స్పేసింగ్. ఈ కింద బాక్స్ వచ్చేసి మీద బాక్స్లో మీరు లెటర్ సైజ్ని మార్చవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం సపరేట్గా పొందొచ్చు. ఇంకా కూడా ఎలాగంటే డేటా ఇలా సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు Ctrl+T కనుక ప్రెస్ చేస్తే టెక్స్ట్ ఆర్ క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా, ఈ డైలాగ్ బాక్స్లో ఇంకా కూడా లెటర్ సైజు, లీడింగ్ అండ్ హారిజంటల్ స్కేల్, కలర్, ఎవ్రీథింగ్ మనం మార్చవచ్చు. ఓకేనా, అట్లా అక్కడ మార్చవచ్చు, ఇక్కడ మార్చవచ్చు. మీకు 2 ప్లేసెస్లో చూపిస్తాను. ముందు కంట్రోల్ ప్యాలెట్లో అవనివ్వండి, దాని తర్వాత అక్కడికి వెళ్దాం. సో కంట్రోల్ ప్యాలెట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే బీ ఫర్ బోల్డ్ అనమాట. ఓకేనా, లెటర్స్ థిక్గా మారాలంటే బోల్డ్ అనే ఎఫెక్ట్ అప్లై చేయాలి. దాని తర్వాత ఇటాలిక్. మీకు ఎంఎస్ వర్డ్లో ఇవన్నీ తెలిసి ఉంటాయి అనుకుంటాను. ఎంఎస్ వర్డ్ ఎవరైతే చక్కగా నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఇది అర్థమైపోద్ది. ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న వాళ్ళందరికీ ఈజీ అనమాట ఇది. ఓకేనా, తర్వాత ఇది కొన్ని ఎఫెక్ట్స్ ఇంకా కూడా ఉన్నాయి చూడండి. స్ట్రైక్ త్రూ ఎఫెక్ట్, స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ మార్చుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అండర్లైన్ రావడానికి. సో ఇక్కడ తర్వాత రివర్స్ అనమాట. ఓకేనా, ఫాంట్ కలర్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్గా మారిపోతుంది. అండ్ లెటర్స్ అనేవి వైట్ కలర్లో మారిపోతాయి, అందుకే మీకు కనబడలేదు. సో మళ్ళీ మీరు ఇలా అర్జాగా సెలెక్ట్ చేసుకుని రివర్స్ యాక్షన్ తీసేయాలి ఇక్కడ. ఓకేనా, రివర్స్ అంటే ఏంటి, ఆ కలర్కి ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ కూడా చూడండి లెటర్స్ కనిపించట్లేదు, రివర్స్ చేయాలి. మళ్ళీ సెలెక్ట్ చేయండి. కొన్ని క్యారెక్టర్స్కి అప్లై చేసాము, సెలెక్ట్ చేసి రివర్స్ అనమాట. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి. అయితే నెక్స్ట్ మళ్ళీ డేటా సెలెక్ట్ చేస్తే ఇవి వచ్చేసి స్మాల్ అండ్ క్యాపిటల్, ఇట్లా మనం లెటర్ సైజ్ని మార్చుకోవచ్చు. ఈ 2 ఇంకా కూడా ఇక్కడ ఇంకా కూడా. తర్వాత ఇక్కడ మీకు చెప్పాను. నెక్స్ట్ నో ట్రాక్ అని చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇది ఇంకా కూడా క్యారెక్టర్ స్పేసింగ్ అనమాట. అంటే అక్షరానికి మధ్య గ్యాప్ ఉంది చూసారా, వాటిని మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు లూజ్ అని ఉంది చూడండి, లేకపోతే వెరీ లూజ్ అని చూసారు. ఇక్కడ నేను వెరీ లూజ్ పైన క్లిక్ చేసా. సో పెరగలేదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యారో మార్క్ పైన క్లిక్ చేద్దాం. పక్క నుండి యారో మార్క్ పైన క్లిక్ చేసామనుకోండి, అక్షరానికి మధ్య ఇంకా లూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు ఇక్కడ కంప్యూటర్లో సికి ఓకి మధ్య గ్యాప్, తర్వాత ఓకి ఎంకి మధ్య గ్యాప్, ఇలా అక్షరానికి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది మనం క్యారెక్టర్ స్పేసింగ్ అంటారన్నమాట. సో ఇక్కడ మనం అందులో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసి ఉన్నాము, వెరీ లూజ్ అని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు నేను లూజ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా నార్మల్ అని సెలెక్ట్ చేశాను. నార్మల్ అంటే నార్మల్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఇక్కడ యారో బటన్స్ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారా, నేను మౌస్ పాయింటర్ని ఫాలో అవ్వండి. ఈ లెఫ్ట్ యారో బటన్ కనుక ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు టైప్ చేయొచ్చు. అంటే ఇది మాన్యువల్గా ఫాంట్ స్పేసింగ్ అనేది తగ్గించుకోవచ్చు. లెటర్కి గ్యాప్ అనేది మీరు ఓన్గా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను టైట్ అని నొక్కుతున్నాను. ఇంకా నాకు గట్టిగా లెటర్స్ దగ్గరగా అడ్జస్ట్ చేయాలి అంటే వెరీ టైట్ అని పెడతాము. సో ఇవన్నీ ఎలాంటప్పుడు ఉపయోగపడుతుంది, మనకి ఏదైనా ఒక డిజైనింగ్ వర్క్స్ వచ్చేటప్పటికి అందులో మ్యాటర్ ఎక్కువ ఉంది,
స్పేస్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి లెటర్ స్పేసింగ్ అనేది లైన్ స్పేసింగ్ రెండు అప్లై చేస్తే మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ డేటాని అడ్జస్ట్ చేయొచ్చు. దానికి ఉపయోగపడతాయి ఇవి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇదేంటంటే 100% అని ఉంది. అండ్ 110 పెడదాము, తర్వాత 130 పెడుతున్నాను. ఇది ఇంకా కూడా టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోదన్నమాట. ఓకేనా. కంప్లీట్గా లెటర్కి మధ్య ఉండే స్పేస్ని అడ్జస్ట్ చేయాలంటే పైన ఆప్షన్, అండ్ లెటర్స్ అన్నీ కూడా మొత్తం ఆబ్జెక్ట్ అంతా కూడా టైట్ చేయాలంటే లేదా ఎక్స్టెన్షన్ చేయాలంటే దాని ప్లేసింగ్ని మనం సెట్ చేయడానికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ రూపంలో నేను 25% ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని 50కి తీసుకొస్తాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను, చూడండి ఇలా వచ్చింది. మళ్ళీ 80కి తీసుకొచ్చి సో ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి 80% ఇస్తున్నాను. 80% ఇచ్చి ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఈ లెటర్స్ అనేవి మనం అడ్జస్ట్మెంట్ చేసేది అనమాట. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేయాలి డేటా అంటే అలాంటప్పుడు ఈ క్యారెక్టర్ స్పేసింగ్, తర్వాత ఈ టెక్స్ట్ స్పేసింగ్ ఇదంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి నేను ఏం చెప్పానో చూపించానో ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇది మీకు చూసారా, ఇక్కడ నేను మీకు ప్రెస్ చేస్తుంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా వేరియేషన్. చూడండి కంట్రోల్ ప్యానల్ పైనకి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే డేటా అనేది కిందకి వస్తుంది, అండ్ ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే డేటా అనేది పైకి వెళ్తుంది అనమాట. మీకు ఇందాక ముందు చెప్పాను, తక్కువ స్పేస్లో ఎక్కువ డేటా అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం రైట్ సైడ్లో ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ ఉపయోగించండి, మీకు చాలా బెస్ట్గా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కంట్రోల్ ప్యానల్లో టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు టెక్స్ట్ క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ ఆప్షన్ రావడానికి Ctrl+T ప్రెస్ చేయాలని చెప్పాను. Ctrl+T ప్రెస్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. సో ఇందులో మన ఫాంట్ అంటే అన్ని ఫాంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒకేసారి మార్చాలంటే ఇందులోకి అయిపోతుంది అనమాట ఈజీగా. సో అందులో ఫాంట్ మనం ఏ ఫాంట్ కంటే ఆ ఫాంట్ మార్చుకోవచ్చు. సైజ్ 71లో ఉంది కదా, నాకు 60లో కావాలి. లీడింగ్ అండ్ సైజ్ అంటే స్పేసింగ్ అనమాట. తర్వాత హారిజంటల్ స్కేల్, నార్మల్, కలర్ బ్లాక్, బ్లూ, సియాన్, బ్లూ పెడుతున్నాను చూడండి. తర్వాత టింట్ వచ్చేసి అంటే మనకి బ్లూ కలర్ పెట్టాము, ఫుల్ బ్లూ కావాలా లేకపోతే లైట్ బ్లూ కావాలా అంటే ఆ కలర్లో మీకు ఎంత ఒపాసిటీ లెవెల్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 50 ఇస్తున్నాను మీకు తెలియడం కోసం, తక్కువ రావాలని. తర్వాత పొజిషన్ అన్న దగ్గర సబ్స్క్రిప్టా సూపర్ స్క్రిప్టా అనేది ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ తెలుసుకుందాము. ఆల్ క్యాపిటల్ లెటర్స్ అంటే మొత్తం డేటాని క్యాపిటల్ లెటర్స్లో కానీ స్మాల్ లెటర్స్లో కానీ మార్చుకోవచ్చు. అండ్ ఇది ఇంకా కూడా గొప్ప ఫీచర్గా మనం చెప్పాలి. ఓకేనా. స్మాల్ లెటర్లో మీరు ఆల్రెడీ టైప్ చేసి ఉన్నారనుకోండి, దాన్ని క్యాపిటల్ లెటర్ మార్చాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఆల్ క్యాప్స్ పెట్టుకుంటారు. అదే మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, స్మాల్ లెటర్లో మార్చడానికి స్మాల్ క్యాప్స్ పెడతారు. ప్రస్తుతానికి అయితే నేను స్మాల్ క్యాప్స్ పెట్టాను. తర్వాత ట్రాక్లోకి వచ్చేటప్పటికి ఫాంట్కి మధ్య అంటే అక్షరానికి మధ్య గ్యాప్ ఎక్కువ రావాలా తక్కువ రావాలనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఆప్షన్ ఇక్కడ చెప్పాను. ఇదే ఆప్షన్స్ ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్లో కూడా చూపించాను. సో ప్రస్తుతానికి నేను టైట్ పెడుతున్నాను డేటా అడ్జస్ట్మెంట్ చేయడానికి. అండ్ లైన్ ఎండ్లో బ్రేక్ అని ఉంది, మనం బై డిఫాల్ట్గా ఉంచుదాము. టైప్ స్టైల్లోకి వచ్చేటప్పటికి నార్మల్, ఇటాలిక్ అండ్ రివర్స్, తర్వాత స్ట్రైక్ త్రూ, అండర్లైన్ ఇవన్నీ ఉంది చూడండి. ఈ రెండిట్లో టిక్ ఉంది కాబట్టి మీరు డేటాలు ఇక్కడ అండర్లైన్ చూడగలుగుతున్నారు అండ్ బోల్డ్ ఎఫెక్ట్ మీరు చూడగలుగుతున్నారు. నేను బోల్డ్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఈ బోల్డ్ ఇందులో పోతుంది. ఎప్పుడు నేను ఓకే చేసిన తర్వాత, నేను ఎప్పుడైతే ఓకే బటన్ ప్రెస్ చేస్తానో ఇందులో నేను ఏ సెట్టింగ్స్ అయితే సెట్ చేశానో అవన్నీ కూడా ఒకేసారి అప్లై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఓకే చేసా. సో బ్లూ లెటర్లో వచ్చింది ఒకటి, తర్వాత బోల్డ్ తీసేసాం కాబట్టి లెటర్స్ అనేవి సన్నంగా కనబడుతున్నాయి. అండ్ ఒపాసిటీ లెవెల్, టింట్ లెవెల్ నేను 50% ఇచ్చాను కాబట్టి లెటర్స్ అనేవి లైట్ బ్లూతో అప్లై ఉన్నాయన్నమాట. అంటే ఒకేసారి ఫాంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసి ఓకే అప్లై చేసామనుకో ఒకేసారి అప్లై అయిపోతుంది బల్క్లో. మళ్ళీ ఏమైనా మీరు మార్పు చేర్పులు చేయాలనుకుంటే ఆ డేటాని అలా సెలెక్ట్ చేయండి, Ctrl+T ప్రెస్ చేయండి, మీకు క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్స్ని సెట్ చేసుకుని మళ్ళీ ఓకే చేస్తే ఆ ప్రకారంగా అందులో మారడం మీరు గమనించవచ్చు. ఇకపోతే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఉంది కదా, అది దేనికోసం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫార్ములాస్ టైప్ చేయాలనుకోండి, ఇప్పుడు A² + B² టైప్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, వేరొక ప్లేస్లో టెక్స్ట్ టూల్ తీసుకోండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను A2 అని టైప్ చేయాలి, ప్లస్ B2 అని టైప్ చేశాను. తర్వాత
ఆ మొత్తం లెటర్స్ అన్ని సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేశాను అనుకోండి, మొదటి లైన్ వరకు సెలెక్ట్ అయిపోయింది. అండ్ కీబోర్డ్ ద్వారా పేజ్ మేకర్లో లెటర్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే దాని షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో అంటే ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, గ్రేటర్ దెన్ సింబల్, సో రైట్ యారో ప్రెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ఆర్ లెస్సర్ దాన్ సింబల్ ప్రెస్ చేస్తే అందులో కూడా కామా ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు డిక్రీజ్ అవుతుంది. సో కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని లెస్సర్ దాన్ ప్రెస్ చేస్తే చిన్నది అవుతుంది, కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూసారా ఎట్లా ఇంక్రీజ్ అయింది. రైట్, ఇప్పుడు ఈ రెండిట్లో మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకున్నాం కదా, ప్రజెంట్ A2 B2 మాత్రమే టైప్ చేసాము. ఇప్పుడు స్క్వేర్ టైప్ చేయాలంటే ఈ రెండు సెలెక్ట్ చేయండి, మీరు కంట్రోల్ T ప్రెస్ చేయండి. ఇందులో క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ డైలాగ్ బాక్స్లో పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్లో అందులో చూడండి సూపర్ స్క్రిప్ట్ అని ఉంది. సూపర్ స్క్రిప్ట్ అంటే మనకి ఏ స్క్వేర్ అంటే 2 పైకి రావాలి కదా అక్కడ, కాబట్టి సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయాలి. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్లో 2 పైకి వచ్చింది. తర్వాత ఇప్పుడు B2లో 2 కిందకి రావాలనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, ఆ 2 ఒక్కటే సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ T ప్రెస్ చేయండి. అండ్ ఈ క్యారెక్టర్ స్పెసిఫికేషన్ డైలాగ్ బాక్స్లో పొజిషన్ అన్న దగ్గర సబ్స్క్రిప్ట్ పెట్టాలన్నమాట. ఓకే చేయండి. సో సబ్స్క్రిప్ట్ చేయడం వల్ల 2 కిందకి వచ్చింది, సూపర్ స్క్రిప్ట్ ఎఫెక్ట్ అప్లై చేయడం వల్ల 2 పైకి రావడం మీరు ఇక్కడ గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ డైలాగ్ బాక్స్ అండ్ ఫాంట్ చేంజింగ్ సెట్టింగ్స్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ముందే నేను అన్ని క్లియర్గా చెప్పాను, కాబట్టి ఫుల్గా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేయండి, ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయాలి మీరు. ఓకేనా? రైట్, ఇంతవరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో అంటే ఈ పేజ్ మేకర్ ట్యూటోరియల్స్ మీరు మొదటి నుంచి కావాలంటే ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్, అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.